ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క అసంతృప్తి ఉంటది. ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠాకు అనుకూల బ్యాచ్ ఉంటారు, వ్యతిరేక బ్యాచ్ ఉంటారు. కర్ణాటకలో కన్నడ అనుకూల బ్యాచ్ ఉంటారు, వ్యతిరేక బ్యాచ్ ఉంటారు. తెలంగాణలో తెలంగాణకి సంబంధించినటువంటి అనుకూల బ్యాచ్ మేము ఈ దేశంలో పౌరులం కాబట్టి ఇక్కడ బతుకుతాం అనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఆ రెండవ అసంతృప్తి వర్గాన్ని ఒకటి చేసేటటువంటి ప్రయత్నం, దేశవ్యాప్త అల్లకల్లోలాలు సృష్టించే ప్రయత్నం, నిరంతరం ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం. గతంలో అట్లాంటి వాటి వల్ల ఉత్తరప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని దెబ్బతీయగలిగారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని 240 సీట్లకి తగ్గించగలిగారు. అట్లాగే కొన్ని రాష్ట్రాల్లో ఓటమికి కారణం కాగలిగారు. అదే ప్రయత్నమే ఇప్పుడు చేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీది. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. రేపు మోపు అతని మంత్రివర్గం తీసేస్తారు. తీసేయగానే అది మా విజయం అని చెప్పి ఆగుతారంటే కాదు. ఓ పక్కన రైతుల పేరుతో ఇప్పటికే అక్కడిని మళ్ళీ పట్టుకొచ్చారు. వాళ్ళదొక ఉద్యమం అంట. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉండటం తప్పు, దానివల్ల నాశనం అయిపోతుందని ఒక బ్యాచ్ వస్తారు. అట్లాగే లింగ వివక్ష జరుగుతోంది, అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం ఎవరైతే తమకి తాము హిజ్రాలనినో లేకపోతే లెస్బియన్స్ అనినో ప్రకటించుకునే వాళ్ళని అంగీకరించడానికి, ట్రాన్స్జెండర్స్ అనేటటువంటి వాళ్ళని, అది వైద్యులు ధృవీకరించాలన్నారు. అది తప్పని ఉద్యమించే వాళ్ళు ఒకటి. ఇట్లాగా ఉద్యమాలు ఉధృతం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. తద్వారా దేశంలో కొంత అన్రెస్ట్ క్రియేట్ చేసే పని అయితే జరుగుతుంది.